ఇలా పండుగ పూట నాకు పిలిచి పండుగ పూట పిలిచి ఆయన చుట్టం అయిపోయింది నాకు చుట్టం. తీసుకో మస్తు అలవాటు అయిపోయింది కదా. నువ్వు అంటున్నావు కదా. హోటల్లో తింటే ఎట్లా అలవాటు అయిపోతుంది, అది కాదు నువ్వు అనిపిస్తుంది. మా అమ్మ మంచి చేసి రుచి అనేది అట్లా చెప్తున్నా దానికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నా ఇంత ఛాన్స్ దొరుకుతుంది ఏం చేయడం అమ్మా. సారీ చెప్పు, అందరికి సారీ చెప్పురా. అది మొత్తం తీసారు మొత్తానికి. అన్నం అయితే మస్తు మస్తు వరేసేది కూర వాళ్ళే రాయి చేసి రాయి చేసి నేను ఎప్పుడైనా నేనే చేసిన. ఎర్రగడ్డ నీళ్ళు చేస్తాను కారం పొడి ఎక్కడెవరు ఎర్రగా కారం పొడి గట్టి ఒక దగ్గర ఇవ్వాలమ్మా. మటన్ ఎట్లా చేస్తారు నాకు రాదురా, నేర్పి. నువ్వు ఆమెకి ఇచ్చి పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే అదన్నా నేర్పిస్తుంది వచ్చి. ఎవరు మాకు నేర్పిస్తుంది. అదిగి తనకు మా భార్యని అవునా భార్య అంట అప్పుడే. అదే మళ్ళా చేసినాను కదా. డైట్ అయింది కదా మిక్స్ అయిపోయింది 3-4 రోజులు 10 రోజులు పోలేదు జిమ్కి. రేపటి నుంచి పోయి రేపటి చూద్దాం పోయి రేపటి నుంచి పో అని చెప్పి రేపటి నుంచి మళ్ళీ ఎట్లా చేసేది అట్లా చేసి పెడతా. రేపటి నుంచి మళ్ళీ మనం జిమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు అయితే పోలేదు, జర వేరే వేరే ఇలా పనుల మీద అయితే నేను పోలేదు. రేపటికైనా మళ్ళీ జిమ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ ప్రాణ సినిమా తీస్తుంది ఆ షూటింగ్లలో అయితే నేను బిజీ అయిపోయినా. అట్లా అని చెప్పి నేను జిమ్కి పోలేకపోతున్నా. ఏడికి వీడియోస్ కూడా అంత చేస్తాను నేను. ఇక రేపు ఇంకా 10 రోజులు ఉంది షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 70% అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇక నేను కూడా ఫిట్నెస్ మీద జర మెయింటైన్ చేస్తా. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది జర పక్కకు కావాలి అది ఆడపిల్ల చెప్పిందంటే జిమ్కి పోవద్దని. ఆడపిల్ల చెప్పిందేమో జిమ్కి పోవద్దని చెప్తారు ఆడపిల్లలు. మళ్ళా ఎందుకు ఆడకంటే మంచిగా అయితే పుల్లేమో. గమ్మును ఇట్లా చెప్పిగానే మస్తు ముద్దుకుంటావు అని చెప్పి ముద్దు పెట్టింది ఒక పిల్ల. నిజంగా నమ్మొద్దురాలని అందరినీ గమ్మున మా నాన్న నిన్న మీరు నమ్మిన నమ్మకం తగ్గట్టు ఉన్న మీ నాన్నతోటి. వేరే వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో వదిలిపెట్టి ఉడుకుతుండే. ఈ నాన్న నమ్మకం తగ్గట్టు వాళ్ళు ఏదో చేసుకోవడం నిన్ను నిన్న చేసుకుంటాడు. అదే మరి అట్లా నమ్మకం తగ్గట్టు ఉన్నా అట్లుండాల. నమ్ముతే నమ్ముకొని ఉండాలి. ఇంట్లో వండుకుంటే నాకు ఎవరో మీద కూర్చుంటారు, నిజంగా కూర్చుంటారు. అంటే ఆ రూమ్లో అనుకుంటున్నాను వీళ్ళు లేని రోజు నా దగ్గరకు వస్తుంది. అది వచ్చి నా మీద కూర్చుంటుంది. నాకేమవుతుంది అంటే లేపిట డోర్ కొట్టాడు అనిపిస్తుంది నన్ను. అదే కొంక ఇంటికి రాకపోవడం అదొక కొంక. మమ్మల్ని కొట్టదు కానీ ఒక్కనే కొడుతుంది. అది నీకే నచ్చింది. సరే మొన్నేమే వచ్చిన మస్తు రోజులైంది అని చెప్పి వచ్చి మళ్ళీ పండుకున్నా ఒక సెకండ్ నిద్రపోయినా. ఇట్లా పోయినదే మళ్ళీ వచ్చి వస్తుంది. లేపు కొడుతున్నాను, అటు ఇటు గొడవ కొడుతుంది, నన్ను ఏమేమో చేస్తుంది. నాకు అర్థమైపోయింది ఇట్లా కథ కాదని చెప్పి దన్న బయటకు గురికి గొల్ల కూడా పెట్టకుండా ఆ రూమ్కి వెళ్ళిపోయి వండుకున్నా. నేను ఆ రూమ్ కాడికి రాలే వచ్చింది అనుకుంటా. ఆ రూమ్ కాడి కూడా దేవుడు అనుకుంటా మొన్న చెప్పినావు వచ్చిందని రాదు. ఈడ అయితే అట్లా అవుతుందా? మళ్ళీ ఏం చేద్దాం మరి? ఇల్లు కాల్ చేద్దామా? ఏసీ రూమ్లోకి మేము పోతాం, వాడు వేరే రూమ్లో పోతాడు. అవునా? అబ్బా ఆ పెళ్ళం దొరుకుతానన్నా సంతోషపడరు రా. అంత సంతోషపడుతున్నావు ఆ ఇంటికి. నేను పడ్డానా? ఒక్కసారైనా సంతోషపడ్డానా? తాగడ అలవాటు ఉంటే దానిలో ఎవరిని ఉండని అయిపోతుంటే అట్లా డైలీ 2 తాగుతాం మేము బాటిల్లో. తాగు. అయ్యే తాగలేడు. అయ్యే తాగి అట్లా చేసుకున్నాడు. ఎవరు తాగితే ఎవరు ఏం చేస్తారు? నాకు వాళ్ళు ఇష్టం కదా. ఉన్నది ఒకటి జిందగీ, తాగాల తినాలా చచ్చిపోవాలి. నాకు కూడా తెప్పిమని చెప్పు. నేను కూడా కదా, నేను కూడా తాగి నేను చచ్చిపోయేదానే కదా. నేను తాగి తిని చచ్చిపోతే ఏం కాదు కదా మమ్మల్ని చూడరి పెద్ద మనుషులంతా. పిల్లలు చెప్తే తిన్నప్పుడు పెద్దలు ఏం చేస్తారు? పెద్దలు అట్లా చేస్తారు కదా. తాగురు వాళ్ళ అదే మరి ఎంజాయ్ చేయరు, తాగుర్రి, చచ్చిపోరి. ఫైనల్గా నేను చచ్చిపో అంటుండే ఆయన.
నువ్వేమో తిప్పుటో కూర్చో కూటంలాగా. ఎట్లయితే అలా ఈస్టర్ పండుగ మంచిగా మన వాళ్ళు అయితే అన్నం గిన్నం మటన్ గిటన్ చేసి నన్ను అయితే పిలిచారు, పిలవలేరు, నేను వచ్చిన. ఇప్పుడు ఇంకోటి జ్యూస్ నేను తాగాను, యాక్చువల్లీ అన్నీ నేను తాగా, నేను డైట్లో ఉండే ఇక్కడ దాకా. ఇక ప్రేమతో ఇచ్చిన తాగుతున్నా, కొంచెమే తాగుతున్నాయి, ఇంకో లిటిల్ బిట్. సారీ తాగ కూడా పెట్టేసి తాగురా. కొంచెం తాగుతాను, మొత్తం తాగించినావు. మంద అయితే అలవాటే. ఏం మందు తాగితే బాగుంటుందమ్మా? బీరా లేకపోతే ఏం తాగితే బాగుంటుంది? అడుగు ఆడ పక్కకున్నాడు, ఆడ చూపెట్టుకున్నాగా ఉన్నాడు. ఓ అవుతాను ఇంకా కొంచెం కనిపిస్తాడు. నీ సమయముకై ఈ జీవితమే. అదే నానా ఏం మందు తాగితే మంచి ఉంటుంది చెప్పు. సరే సరే. ఏం తాగమన్నాడు? సరే సరే అంటున్నా. తెచ్చిచ్చినా ఎవరు తెచ్చేసినప్పుడు అప్పుడు మన కాడ పైసలు ఏడు ఉండమ్మా. అప్పుడప్పుడు ఆయన 10 రూపాయలు ఇస్తే ఖుషి అయిపోతున్నాను నేను ఫుల్. ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా. నువ్వు అయితే ఎక్కువగా బట్ట వజను 500 నోటిస్తుండే మా నాన్న సండే సండే నాకు. అబ్బా నీ నాన్నకే ఉండకపో, నీ నాన్నకి 500 నోటీస్ థియేటర్లో పని చేసి ఇస్తుండే నాకు 500 రూపాయలు ఇస్తే నేను వాళ్ళ 3 టీ-షర్ట్ కొట్టుకుంటుండే పై. అప్పంచే మనకు బట్టల మీద మస్తు ఆశ ఉంటుండే. ఏం చేస్తాం మీరు? బట్టల ఆశ నీకు తిరగలే అప్పుడు కూడా? ఇవ్వలేను. గింత అప్పుడే కుట్టిపిచ్చేసినారా నీకు? గింత అప్పుడే కుట్టిపిచ్చేసిన మళ్ళీ ఇప్పుడు కుట్టించేస్తలేవు మన తిడుతున్నావు. ఇంత లేవు కదా నీ గుట్టిపోయి, నీకు ఇంత అయినావు కదా. సరే గాయస్, ఏమన్నా ఉంటే వీళ్ళతో మాట్లాడారు, నేను ఒక గంట సేపు అనుకుంటా. పొద్దు నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చిర్రు, ఆడ వచ్చిండని సంతోషంగా ఉంది. తిన్నాడు కదా చాలు.